సో నమస్తే సార్. నమస్తే అండి. సో మనతో పాటు సీనియర్ మోస్ట్ ఎంఆర్ఓ ఆఫీస్ దగ్గరే ఉంటారు సార్. ఈయన చేసే కార్యక్రమాలు ఏంటి, అసలు ఇక్కడ ఏం జరుగుతుంది, వీళ్ళు ఎందుకు ఈ పెన్ డౌన్ కార్యక్రమాన్ని నిర్వహించారు అనే మొత్తం పుట్టుపూర్వతాలు అన్నీ తెలుసుకునే ప్రయత్నం అయితే చేద్దాము. సార్, ముఖ్యంగా సార్ మీరు ఎన్నేళ్ళుగా ఇక్కడ పనిచేస్తున్నారు? నేను గత 35 సంవత్సరాలుగా దస్తావేజ్ లేఖరుగా ఉంటూ ఈ మదనపల్లి సబ్ రిజిస్టర్ కార్యాలయం వద్ద పత్రాలు రాస్తూ రైతులకు ప్లస్ వచ్చిందను క్రయ విక్రయదారులకు మా సేవలు అందిస్తూ వారు ఇచ్చేటువంటి పారితోషికాన్ని తీసుకొని మా కుటుంబాలను జీవనోపాధిని కలగజేసుకుంటూ మా అంతకు మేమే మా జీవనోపాధిని కలగజేసుకొని వారి యొక్క వస్త్రాలను కానీ లేకపోతే ఇన్కమ్ సర్టిఫికేటు, క్యాస్ట్ సర్టిఫికేటు, ఫ్యామిలీ మెంబర్ సర్టిఫికేటు ఒక పక్కన దస్తావేజులు రాస్తూ మరియు రెవెన్యూ కార్యకలాపాలు కూడా 1B అంట పాస్బుక్లు ఇతర రెవెన్యూ మ్యాటర్స్ను ఒకవేళ పోలీస్ స్టేషన్లో ఏదన్నా గలాటాలు జరిగినా కొట్టుకున్నా అవి ఇవన్నీ వచ్చినా దానికన్నిటికి కూడా మేము ఒక చిన్న కంప్లైంట్ ద్వారా మేము వాళ్ళకి సేవలు అందిస్తూ వారు నా పైన అభిమానం చూపి ఏదో అంతో ఎంతో పారితోషికాన్ని కలుగజేస్తూ ఉంటారు. ఎప్పటి నుంచి వస్తుంది ఇదంతా? ఇది 1908 నుంచి ఈ వ్యవస్థ కొనసాగుతా ఉంది. అంటే పబ్లిక్ కి రాయడం తెలియక మీ దగ్గరకు వస్తున్నారా? చాలా మంది చదువుకున్న వ్యక్తులు ఉంటే కూడా కనీసం ఒక కలెక్టర్ గానీ, ఒక డిఎస్పీకి గానీ, ఒక ఎస్పీకి గానీ, లేదా ఇతర ప్రభుత్వ అధికారులకు ఏదైనా కానీ ఒక అర్జీ రాయాలంటే కూడా ఆ ప్రొనౌన్సెస్ ఆ పాయింట్స్ అవన్నీ కూడా వాళ్ళకు కొద్దిగా తెలియదు అనమాట. ఒకవేళ ఇప్పుడు మనం కలెక్టర్ రాస్తాం అనుకోండి, గౌరవనీయులైన అన్నమయ్య జిల్లా కలెక్టర్ గారికి అనేది రాసేది కూడా తెలియదు. కాకపోతే అందరూ చదువుకున్న వాళ్ళే, మంచి పై ఉన్నత చదువులు చదువుకున్న విద్యావంతులు కూడా ప్రొసీజర్ తెలియదు అనమాట. కనీసం ఫిలిప్ ద బ్లాంక్స్ ఒక పత్రాన్ని ఇస్తే కూడా వాళ్ళు దాన్ని కూడా ఫిలప్ చేసుకోలేని స్థితిలో ఉన్నారనమాట. కాకపోతే దీన్ని కింద స్థాయి నుంచే విద్యా బుద్ధులు నేర్చుకునే తప్పటి నుంచే ఒక టీచర్ కు ఒక సెలవు లీవ్ లెటర్ ఎలా రాయాలి అనేది వాళ్ళు ముందు అయితే మేము చదువుకునే కాలంలో అయితే ఇవన్నీ ఇక్కడ క్లుప్తంగా ఉండేది. ఇప్పుడు వచ్చినటువంటి జనరేషన్ లో అయితే కనీసం పక్కన వాళ్ళకి కూడా ఏ విధంగా ఉత్తరం రాయాలి, లెటర్ రాయాలి అనేది కూడా తెలియదు. అంతా చాట్‌జీపీటీ ఇవన్నీ సార్. ముఖ్యంగా సార్ నార్మల్ గా ఎందుకు మీరే రాయాలి అంటే సబ్ రిజిస్ట్రేషన్ ఆఫీస్ లో ఉండరు అట్లా టోల్ రాసేవాళ్ళు? ఎవరు ఉండరు అనమాట. సబ్ రిజిస్టర్ ఏం చేస్తారంటే మేము రాసిన పత్రాలు కరెక్ట్ గా ఉన్నాయా లేవా, సర్వే నెంబర్ కరెక్ట్ గా ఉందా లేదా, కొలతలు కరెక్ట్ గా ఉన్నాయా లేదా, ఇది ఎక్కడి నుంచి వచ్చింది, వారసత్వ రీత్యా వచ్చిందా, లేదు వాళ్ళు ఇంతకు ముందే ఎవరి దగ్గర కొన్నారా అనేదాన్ని వాళ్ళు పరిశీలన చేస్తారు. ఫస్ట్ మేము పరిశీలన చేసి అవన్నీ తీసుకొని పోయిన చూపించిన తర్వాత వాళ్ళు ఓకే అయిన తర్వాత మనం పత్రాన్ని రెడీ చేసి అక్కడ ప్రొసీజర్ గా పెడతాం అన్నమాట. చలాన్ మేమే రాస్తాము, చలాన్ మేమే వాళ్ళ దగ్గర నుంచి కట్టిస్తాం, రిజిస్ట్రేషన్ ఫీజులు మేమే వాళ్ళ దగ్గర నుంచి కట్టిస్తాం. ప్రతి ఒక్కటి మేము దగ్గరుండి చేసి మేము మళ్ళీ ఒక 2 సాక్షులు ఉంటే ఆ సాక్షులను కూడా వాళ్ళని బలపరిచే విధంగా చేస్తాం అన్నమాట. లాస్ట్ లో మేము ఇవన్నీ దీన్ని తయారు చేయడము, మంచి చెడ్డలు కానీ అన్ని కూడా దీనికి సంబంధించిన డాక్యుమెంట్ కు పూర్తిగా బాధ్యత మాదే అని కింద మేము సంతకాలు కూడా చేస్తాం అనమాట. అంటే ఎలాంటి రుసుము వీళ్ళ దగ్గర మీరు తీసుకుంటారు, ఎంత రుసుము తీసుకుంటారు? అంటే ఇదివరలో అయితే ఏదో మేము దగ్గరగా ఉన్నటువంటి పారితోషికాన్ని ఏదో 1000-500 అట్లా తీసుకుంటాం. ఇంతకు ముందు అయితే 100-150 రూపాయలు ఇచ్చేవాళ్ళు. ఇప్పుడు ఉన్నటువంటి అధిక ధరల వలన కొద్దిగా ఒకరు 1000 రూపాయలు ఇస్తారు, ఒక 2000 ఇస్తారు. ఆ సమస్యను బట్టి వాళ్ళు చేసి మన రాసే రైటింగ్ బట్టి లేకపోతే ఆ పత్రాన్ని బట్టి ఇంత అనేసి పారితోషికం తీసుకుంటాం. కాకపోతే ఇంతే ఇవ్వాలి అనేసి డిమాండ్ ఏం లేదు. ఏ ఒక్క రైటర్ కూడా మా ఫీజు ఇంత అనేసి ఏ విధంగా మేమైతే డిమాండ్ చేసేది లేదు. ఇప్పుడు మా వృత్తి ప్లస్ వచ్చిందను కొద్దిగా వచ్చిందను. ఇప్పుడు లాయర్ వృత్తి 2 ఈక్వల్ అనమాట. లాయర్ కూడా ఒక కేసు తీసుకుంటాడు, వాళ్ళు కూడా ఇండివిజువల్ గానే అనమాట. వాళ్ళు కూడా ఇంత అనేసి ఫీజు తీసుకునేది లేదు. వాళ్ళు కూడా ఒక కేసుని బట్టి, ఒక క్లయింట్ ని బట్టి, ఆయన తీసుకునే రిస్క్ ని బట్టి వాళ్ళు వాళ్ళ దగ్గర నుంచి ఫీజు కలెక్ట్ చేసుకుంటారు. ప్రభుత్వం కానీ లేదా మేము కానీ ఇంతే వసూలు చేసుకోవాలా, ఇంతే డాక్యుమెంట్ చేస్తే ఇంత అనేసి ఎక్కడ కానీ మేము వాళ్ళని డిమాండ్ చేసింది కానీ లేదు. మా వల్ల వాళ్ళు నష్టపోయి ఇట్లా డాక్యుమెంట్ రైటర్లు ఈ విధంగా అధికంగా డబ్బులు తీసుకుంటారని ప్రభుత్వానికి కానీ, పోలీసులకు కానీ, ఇతరత్ర అధికారులకు కానీ ఎక్కడ కానీ మా పైన ఇంతవరకు కానీ ఎక్కడ కానీ కంప్లైంట్ చేసిన విధానమే దాఖలాలు లేవు. సార్, ముఖ్యంగా చూసుకున్నట్లయితే ఇప్పుడు ప్రభుత్వం అయితే పిపిపి విధానం అయితే అమలు చేస్తామని చెప్పారు. సో ఈ పిపిపి విధానంలో అంటే మీకైతే 32 ఏళ్ళు అయితే ఎక్స్పీరియన్స్ ఉంది. సో పిపిపి విధానంలో ఎంత మంది ఎక్స్పీరియన్స్ పెట్టచ్చు? కొత్త వాళ్ళు పెడతారా లేకపోతే పాత వాళ్ళే ఉంటారా? మిమ్మల్ని లేకపోతే ఎన్నుకుంటారా? ఏంటిది? పూర్తిగా ఇప్పుడున్నటువంటి ప్రభుత్వం తీసుకున్నటువంటి నిర్ణయం ఏమంటే
ఎవరైతే ఈ రిజిస్టర్లు, డాక్యుమెంట్ రైటర్స్, స్టాంప్ వెండర్స్ వీళ్ళందరినీ కూడా లేకుండా పూర్తిగా కార్పొరేట్ వ్యవస్థ విధానాన్ని తీసుకొని వస్తాం. దీని వల్ల ఇప్పుడు ఇంత మేము కింద కూర్చొని అట్టలపైన చెట్టుల కింద కూర్చొని రాస్తా ఉంటేనే సరైనటువంటి వాళ్ళకు సూచనలు సలహాలు లేక సరైన వాళ్ళకు జ్ఞానానికి అందుకోలేకుండా ఉన్నారు. ఈ విధంగా కార్పొరేట్ సంస్థల ద్వారా ఒకవేళ అది గాన అమలు చేసి జరిగితే పూర్తిగా ప్రజలకు నష్టం వాటిల్లే విధానమే తప్ప ఇది ప్రజలకు ఎలాంటి ప్రయోజనకరమైనది లేదు. నష్టం జరుగుతుంది అందరికీ కూడా ప్రజలందరికీ కూడా అది నష్టంతో కూడుకునే వ్యవహారమే తప్పితే ఎక్కడ గాని ప్రజలకు మంచి చేకూరుతుందనే విధానమే లేదనమాట. ఇది వరలో ఒక క్యాస్ట్ సర్టిఫికెట్ కానీ, లేదు ఇన్కమ్ సర్టిఫికెట్ కానీ, ఫ్యామిలీ మెంబర్ సర్టిఫికెట్ కానీ, లేదంటే ఈ ఈసీడబ్ల్యూ అనేసి ఒక సర్టిఫికెట్ కానీ ఇవన్నీ కావాలంటే ఒక తెల్ల పేపర్లో రాసిచ్చి ఆ తహసీల్దార్కి ఇస్తే ఆయన వెరిఫై చేయమని చెప్పి కన్సల్ట్ రెడ్డికో కర్ణానికో ఇచ్చి దాని ద్వారా ఒక రోజు 2 రోజుల లోపల ఆ కార్యక్రమం కొనసాగి వాళ్ళకి సర్టిఫికేట్ ఇచ్చేవాళ్ళు అనమాట. ఇప్పుడు దాన్ని ఒక క్యాస్ట్ సర్టిఫికేట్ కావాలన్నా, ఒక ఇన్కమ్ సర్టిఫికేట్ కావాలన్నా, ఫ్యామిలీ మెంబర్ సర్టిఫికేట్ కావాలన్నా వినియోగదారునికి 1000 నుంచి 2000 దాకా ఖర్చులు వస్తాయి. దానికి అప్డేట్ పెట్టమంటాడు, మళ్ళీ అక్కడనే అటెస్టేషన్ తీసుకురమ్మంటాడు, గెజిటెడ్ అటెస్టేషన్ అంటాడు. లేనిపోని వ్యవస్థను, లేనిపోని దాన్ని అపోహలను కలగజేసి ప్రజల యొక్క అభివృద్ధిని కోరుకోవడం లేదు కానీ ప్రజలకు ఎక్కువ కష్టమైతా ఉంది. ఎక్కడ గాని ప్రజలకు మంచి చేసే ప్రభుత్వమే కనుక మెరలా కనపడడం లేదు. నేను చెప్పేది ఏంటంటే మీకు 32 సంవత్సరాలు ఎక్స్పీరియన్స్ అయితే ఉంది దీనిపైన. సో ఇప్పుడు పీపీపీ విధానం పెట్టడం వల్ల కొత్త వాళ్ళని అయితే ఎన్నుకోవాల్సి వస్తుంది. ఆ కొత్త వాళ్ళకి ఎన్ని ఇయర్స్ ఎక్స్పీరియన్స్ ఉండొచ్చు అని మీరు భావిస్తున్నారు? అక్కడంటే ఎక్స్పీరియన్స్ ఉన్నటువంటి వాళ్ళు ఎవరు ఉండరండి. ఎక్స్పీరియన్స్ అనేది అది స్వతహాగా ఎవరి దగ్గర నుంచి ఎవరి దగ్గర శిష్యర్కం పొందితే వస్తుంది కానీ శిష్యర్కం లేకుండా డైరెక్ట్ గా నేను ఎల్ఎల్బి చదివినానని చెప్పేసి కోట్ వేసుకొని నేరుగా ఆర్గ్యూ చేసేదానికి పోయేదానికి లేదన్నమాట. ఎవరి దగ్గర ఒక సీనియర్ దగ్గర తర్ఫీదు అయిన తర్వాత అతను ఆ వృత్తిలో కొనసాగుతాడు. మళ్ళీ అతను పక్కకు వచ్చి ఆయన ఫీల్డ్ ను ఎన్నుకొని ఆయన చేసుకుంటాడు. ఇక్కడ తర్ఫీదు లేని వ్యవస్థ కాబట్టి తప్పులు తడకలు దండిగా జరుగుతాయి. ప్రజల ఆస్తులకు భద్రత ఉండదు. ఇవన్నీ జరిగేదానికి నష్టాలు ఎక్కువగా ఉన్నాయి కానీ లాభం అయితే తక్కువగా ఉంటుంది. దీనివల్ల జరిగే నష్టం ఏంటి అతి భారీగా? పీపీపీ విధానంలో ఇప్పుడు గత 35 సంవత్సరాలు 40 సంవత్సరాలు నాకన్నా ఎక్కువ మంది ఎంఏలు, బిఈలు, బిఈడీలు, డిగ్రీలు చదువుకున్నా. నేను డిగ్రీ వరకు చదువుకున్నోనే. ఇప్పుడు నేను ఈ వృత్తిని తప్పనిస్తే నాకు వేరే వృత్తి ఉండదు. వేరే దాంట్లో నా ఏజ్ కూడా బాగా అయిపోయింది. నాలాంటి వాళ్ళు దగ్గర మా 5 లక్షల మందిలో చాలా మంది ఉన్నారు. మేము ఈ వృత్తినే గత 35 సంవత్సరాలు ఇక్కడ సర్వీస్ చేశాం ప్రజలకు. ఇప్పుడు ఆ పీపీపీ విధానం తీసుకొని వస్తే మా వృత్తికి భంగం వాటిల్లుతుంది. కనీసం నేను ఇంకా 30 ఏళ్ళు 20 ఏళ్ళు బతికేవాడిని 10 ఏళ్ళు 5 ఏళ్ళ లోపల చనిపోవాల్సి వస్తుంది. ఎలాంటి జీవనోపాధి ఉండదు కాబట్టి. పోనీ ప్రభుత్వం ఏదైనా జీవన విధానాన్ని కలగజేస్తుందంటే కలగజేయదు. ఇక్కడ నిరుద్యోగ సమస్య పెరుగుతుందే గానీ తగ్గే ఆస్కారం ఉండదు. 30 సంవత్సరాల నుంచి ప్రభుత్వం మిమ్మల్ని ఏం పట్టించుకోలేదంటారు? ఏ ఉద్యోగం లేదు కదా. ఇప్పుడు నాలాంటి వాళ్ళు దగ్గర మా దస్తావేజ్ లేఖర్ల వ్యవస్థలో కనీసం అంటే ఇప్పటికి 1,00,000-1,50,000 మంది ఉంటారు. అంటే 32 సంవత్సరాలు చేస్తున్నాను అంటున్నారు. ప్రభుత్వం ఏనాడు గుర్తించి మీకు ఒక సపోర్ట్ ఏమి ఇవ్వలేదా? ఇది వరలో మాకు ఒక లైసెన్స్ అనేది ఉంది అనమాట. అది 2002లో దాన్ని రద్దు చేసిన అనమాట. ఇంతకుముందు దస్తావేజ్ లేఖర్లకు లైసెన్స్ అనేది ఉంది. ఆ దస్తావేజ్ లేఖర్లకు ఎప్పుడైతే ఈ లైసెన్స్ రద్దు చేశారో ఆ రోజు నుంచి కూడా ఇంకా రకరకాలైనటువంటి కొత్త వ్యక్తులు వచ్చి వాళ్ళు ఏదో మా దగ్గర కొంతమంది తర్ఫీదు అయినారు. ఇప్పుడు ఉన్నటువంటి కొత్త జనరేషన్ కూడా ఒక యువకులంతా కూడా కొంతమంది మా దగ్గర కూడా పని చేస్తున్నారు. మరి అట్లాంటి వాళ్ళకి కూడా జీవనోపాధి కోల్పోతుంది. వాళ్ళు ఏదో ఈ వృత్తి కొనసాగుతుంది, మా జీవనం కలుగుతుంది, మేము మా జీవనాన్ని కొనసాగించచ్చు అనేసి వాళ్ళు ఉన్న పొలంగా దీన్ని రద్దు చేస్తే వాళ్ళు కూడా నష్టపోయే ప్రమాదం ఉంది. ఒక ఎక్కువ ఏజ్ ఉండేవాళ్ళు ఉన్నారు, మిడిల్ ఏజ్ ఉండేవాళ్ళు ఉన్నారు. వీళ్ళందరికీ కూడా జీవన వృత్తి కోల్పోతారు అనేసి మేము అందుకనేసి ఈ 396 జీవాను రద్దు చేయాలి అని మేము గత 4 రోజులుగా కొనసాగిస్తాం. ఫైనల్ గా చూసుకున్నట్లయితే ఇది మీకు నష్టమా, ప్రజలకు నష్టమా? ఒక విధంగా ఎత్తుకుంటే 100కి 99 భాగాలు ప్రజలకు ఎక్కువ నష్టం జరుగుతుంది. అట్ ద సేమ్ టైం దాంట్లో ఉన్నటువంటి ఈ వ్యవస్థ పూర్తి కొలాప్స్ అవుతుంది కాబట్టి మాకు పూర్తిగా జీవనోపాధి కోల్పోతాం. సో మొత్తానికి ప్రభుత్వానికి ఏం చెప్పదలుచుకున్నారు మీరు? ప్రభుత్వానికి మేము చెప్పదలుచుకుంది ఒకటే అండి, 396 జీవోను రద్దు చేయండి. ఇప్పుడు కొనసాగుతున్న దాన్ని యథావిధంగా కొనసాగించండి. కొత్త సిస్టమేటిక్ తీసుకొని రండి. దాంట్లో మేము కూడా చదువుకున్న వాళ్ళమే కాబట్టి తర్ఫీదు అవుతాం. ఇప్పుడు ఎన్నో ఆఫీసులు ఇంతకు ముందు అయితే కంప్యూటర్ ఆపరేటింగ్ చేసే అధికారులకు తెలియదు. అయినా కూడా వాళ్ళు కూడా ఇప్పుడు ఈ పొద్దు కంప్యూటర్ ఆపరేటింగ్ నేర్చుకుని ఈ పొద్దు ఉద్యోగాలను కొనసాగిస్తారు. అదే విధంగా సేమ్ టైం మేము కూడా అదే విధంగా కొనసాగుతాం. ఇంతవరకు కూడా పీడీ అనేదాన్ని తీసుకొని వచ్చినారు. దాన్ని కూడా మేము కొంటాను. కార్డ్ అనేదాన్ని తీసుకొచ్చినాము. దాన్ని కూడా మేము నేర్చుకున్నాము. మేము ఆ స్టెప్ బై స్టెప్
అప్డేట్ గా ఉన్నాం. మరి మీకు ప్రభుత్వానికి వచ్చిన నష్టం ఏముంది? మా వల్ల ఎక్కడికైనా నష్టం జరగలేదు కదా, పోనీ ఏమన్నా స్కాములు చేసామా? లేదు కదా. ఇన్ని సంవత్సరాలుగా గత 1908 సంవత్సరం నుంచి కొనసాగుతుంది ఈ వృత్తిని. దీన్ని ఇదే విధంగా కొనసాగిస్తే బాగుంటుంది. దీన్ని అభివృద్ధికి అయితే మేము కూడా అందరూ కూడా మీ సహాయ సహకారాలు అందించే వాళ్ళమే. ప్రభుత్వం తీసుకునే నిర్ణయాలకు మేమందరం కూడా ముందుకు పోయే వాళ్ళమే కానీ ఎక్కడ కానీ ప్రభుత్వానికి వ్యతిరేకంగా చేసేవాళ్ళం కాదు. కాకపోతే ప్రభుత్వమే మాకు ఈ 396 జీవోని తీసుకొని వచ్చి మాకు నష్టం వాటిల్ల విధంగా కలుగజేస్తా ఉంది. సార్ ఫైనల్ గా చూసుకున్నట్లయితే ఇప్పుడు ఇక్కడ మీరు లేరు అనుకోండి, డైరెక్ట్ గా ఒక వ్యక్తి వచ్చి సబ్ రిజిస్టర్ ఆఫీస్కి వెళ్ళి దరఖాస్తు చేసుకోవాల్సి వస్తుంది దేనికి, ఏదో ఒక విషయానికి. అతనికి రాయడం తెలియదు, వాళ్ళకి చెప్పడం తెలియదు, మీరు ఉండరు. పీపీపీ విధానం అనేది వాళ్ళు అమలు చేస్తుంటారు. సో వీళ్ళకి తెలియదు, ఎక్స్పీరియన్స్ లేదు. సో వీళ్ళు పీపీపీ విధానం పెట్టే వాళ్ళు ప్రజల్ని ఎలా ఇంటరాక్ట్ చేస్తారు, అంటే ఎలా వాళ్ళని ముందుకు తీసుకెళ్తారు, అంటే ఏం చెప్తారు? అతనికి తెలియదు, వీళ్ళకి తెలియదు. మధ్యలో ఏమైతుందని చెప్పండి, కన్ఫ్యూజ్ అయిపోయిందనో పూర్తిగా డెడ్ అవుతుంది అనమాట. ఈ విధానం జరుగుతుంది అంటారా? పీపీ విధానం ఈ పీపీ విధానం వచ్చినప్పుడు కంపల్సరీగా ఈ డెడ్ అవుతుంది. ప్లస్ లీగల్ మ్యాటర్ కోర్టుకు ఎక్కువగా కేసులు పోతాయి. ఎందుకరా అంటే వాళ్ళ యొక్క ప్రవర్తన నియమావళి నిబంధనలు సరిగా పాటించరు. ఆ పాటించినప్పుడు ఏం జరుగుతుంది అంటే లీగల్ మ్యాటర్స్ ఎక్కువ వస్తాయి. అన్నదమ్ముల్లో భాగ పరిష్కారం అనేది ఉంటుంది. ఒక రకమైనటువంటిది కాదు. ఈ దస్తావేజ్ లేఖల వ్యవస్థలో 57 రకాల పత్రాలు ఉంటాయి. ఆ 57 రకాల పత్రాలను కూడా వాళ్ళు ఏ విధంగా ఏం చేయాలనేది వాళ్ళకి తెలియదు. కాబట్టి వాళ్ళు విక్రయం అంటే విక్రయంలో ఏం సెంటెన్స్ వస్తాయి, భాగ పరిశ్రమలో ఏం సెంటెన్స్ వస్తాయి, ఒక దానము తండ్రికి గాని కూతురికి గాని కొడుకు గాని భార్యకి గాని ఇచ్చేటప్పుడు ఏ సిస్టమేటిక్స్ తో ఏ పాయింట్స్ తో రాయాలనేది వాళ్ళకి తెలియదు. కాబట్టి ఫార్మేట్ ఉంటుంది, ఫార్మేట్ చూసుకుంటారు, దాన్ని బట్టి ఫాలో అయిపోతారు. కాబట్టి రేపు పొద్దున ఏవైనా చిన్న సమస్యలు వస్తే రేపు త్రూ ద లీగల్ మ్యాటర్ అవుతుంది, కోర్టుకు పోవాల్సి వస్తుంది. కోర్టులో ఎన్నేళ్ళకి పరిష్కారం అవుతుందో తెలియదు. సో మొత్తానికైతే నష్టమే అంటారు మీరు? 100% నష్టం. ఈ వ్యవస్థకు పూర్తిగా దీన్ని, ఈ బాడీని, ఈ స్ట్రక్చర్ ను వాళ్ళు కోల్చడం తప్పిస్తే ఇంకా దాంట్లో మిగిలింది ఏమీ లేదు. ప్రజలకు మేలు జరిగే ఒకటి ఏది కనపడలేదు కనుచూపు మేరలో. అంటే వాళ్ళకి ఏది మేలు కలుగుతుందని చెప్పి వాళ్ళ కార్పొరేట్ సంస్థలకు అమ్మడం తప్ప, దాని వల్ల డబ్బులు వచ్చేదాన్ని తప్ప మిగతాది ఏమి జరగదు. ఇంకేం పని అయితే జరగదంటారు. సో మొత్తానికైతే ఫైనల్ గా చూసుకున్నట్టయితే ఆ దస్తావేజుల వాళ్ళ సమస్యలు అయితే విన్నారు కదా. నిజంగా ఎలాంటి నష్టం జరుగుతుంది అనేది ప్రభుత్వం గుర్తించి వాళ్ళకి న్యాయం జరగాలని చెప్పేసి మనస్ఫూర్తిగా వాయిస్ ఆఫ్ విజయ్ నుంచి అయితే కోరుకుంటున్నాను. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ అండి. విజయ్ సుమన్ గారు.